పూట గడవని పేదరికం. ఒక రోజునైతే ఆకలికి అడుక్కు తినాల్సిన పరిస్థితి కూడా వచ్చిందండి. కానీ ఈరోజు అతనే 600కు పైన క్యాబులకి ఓనరు. ఒక 50-60 స్కూల్ బస్సులు కూడా నడుపుతున్నాడండి. ప్రవాసీ ట్రావెల్స్ అని చెప్పి ఒకసారి కొట్టండి, రేణుక ఆరాధ్య అని చెప్పి గూగుల్ చేయండి చాలు. ఎందుకంటే ఇలాంటి సక్సెస్ స్టోరీ చాలా 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 పాఠాలు నేర్పుతాయండి మనకి. చాలా, ఒకటి కాదు రెండు కాదు. అడుక్కునే స్థాయి నుంచి చిన్న చితకా పనులు, ఏ పని దొరికితే ఆ పనికి, తోటమాలి దగ్గర నుంచి అన్ని పనులునండి. అన్ని పనులు చేస్తూ మళ్ళీ ఏదో చిన్న వ్యాపారం పెట్టుకుంటే అక్కడ ఫెయిల్యూర్ వస్తే మళ్ళీ ఏ సెక్యూరిటీ గార్డుగానో వెళ్ళిపోయి మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ పుంజుకొని మళ్ళీ ఎదగటం అనేది చిన్న విషయం కాదు. జీవితంలో ఏదైనా ఒక కష్టం వస్తే మనం ఏం చేస్తాం, దూరంగా పారిపోతాం కదా. ఆయన మాత్రం ఆ కష్టాన్ని అధిగమించాలి అని చెప్పి ఈ స్థాయికి వచ్చాడండి. ఇతను ఒక చిన్న పూజారి కొడుకు. ఆ పళ్ళెంలో వచ్చే డబ్బులే ఆధారం. అవి చాలక అతనేమో ఎక్కడో పనిలో పెడతాడు, వాడేమో సరిగ్గా తిండి పెట్టడు. ఏదో పళ్ళ కొట్ల దగ్గరికి వెళ్ళి రాత్రిపూట అక్కడ మిగిలిపోయిన పళ్ళు, కుళ్ళిపోయిన పళ్ళల్లో మంచి పళ్ళు ఏమైనా ఉంటే ఏరుకొని తినే పరిస్థితి నుంచి తర్వాత బెంగళూరుకి షిఫ్ట్ అయ్యి చిన్న చిన్న ఉద్యోగాలు ఏమైనా ఉంటే చేసుకుంటూ ఏదైనా ఒక వ్యాపారం చేసుకుంటే బాగుంటుందని చెప్పి అందులోకి వెళ్ళాడు, ఫెయిల్ అయ్యాడు. కానీ ఒకరోజు ఎందుకో క్యాబ్ అనేది అతనికి చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. ఒక కారు కొనుక్కోవాలి, తర్వాత ఒక మంచి సంస్థ పెట్టాలనుకున్నాడు. కానీ అతనికి కూడా తెలియదు ఆ స్థాయికి వస్తానని. కానీ ఒకటి రెండు చిన్న ఆలోచనలు అతని ఆలోచన మార్చేసినాయండి. ఇదే క్యాబ్ డ్రైవర్ ఒకరోజు ట్రిప్ షీట్ తీసుకొని వెళితే కనీసం లోపలికి ఎవడు పిలవలేదు, అంటే రానివ్వలేదు. అతను రోజంతా బయటే కూర్చోబెట్టారు. ఒక డ్రైవర్కి అంత గౌరవం ఇచ్చేది ఏంటి అని అప్పుడు అనుకున్నాడండి. మనమైతే ఇంకోలా అనుకుంటాం. అతను ఏమనుకున్నాడంటే, నేను కూడా ఇలాంటిది పెడితే నా దగ్గర పనిచేసే వాళ్ళని గౌరవంగా చూసుకుంటే చాలా సక్సెస్ అవుద్ది అనే ఆలోచన వచ్చిందండి. వచ్చిందే మొదలు ఇంకేం చేశాడంటే, కాస్త ఆదాయాన్ని పక్కన పెట్టి ఒక కారు కొన్నాడు, 2 కొన్నాడు, 4 కొన్నాడు. ఆ టైంకి ఏదో నష్టాల్లో ఉన్న ఒక క్యాబ్ సంస్థ అమ్మకానికి వస్తే దాన్ని కొన్న తర్వాత అతను చేసింది ఏంటంటే, స్టాఫ్ని ఎంత అంటే అంత గౌరవంగా చూసుకున్నాడండి. ఈఎంఐ స్కీమ్ లాంటిది పెట్టి నెల వాళ్ళు కొంత చెల్లిస్తే ఇతను కొంత సపోర్ట్ ఇచ్చి ఈరోజు 300 మంది పైన యజమానులను కూడా తయారు చేశాడు. ఈ సంస్థ సంవత్సరానికి ఒక 25 కోట్ల టర్నోవర్తో సక్సెస్ఫుల్గా నడుస్తోంది. ఇదంతా మన కళ్ళ ముందు జరిగిన స్టోరీయే. ఆల్రెడీ అతను కూడా ఉన్నవాడే. సో మనం ఎలా ఆలోచిస్తున్నాం ఆలోచించండి ఒకసారి. ఒకేసారి ఎదిగిపోవాలి, ఒక్కరోజే జాక్పాట్ కొట్టాలి అని ఆలోచిస్తూ ఉంటాం. అలాగే జీవితంలో ఏదైనా ఒక చిన్న కష్టం వస్తే బెంబేలెత్తిపోతాం, భయపడిపోతాం. అసలు మామూలుగా ఉండదు పరిస్థితి. పారిపోవడానికి ట్రై చేస్తాం, ఎంత దూరం అయితే అంత దూరం. అతను వచ్చిన సమస్యని పరిష్కారం చూస్తూ ఆ పరిష్కారంలో ఎదగడం ఎలా అనేది ఆలోచించాడండి. మనలాంటి వాడే. కామెంట్లో మీ ఒపీనియన్ చెప్పండి.